मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। గోల్ వేసింది నేను తమ్ముడు, కానీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు నిన్ను చూసే నవ్వుతున్నారు. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద గాడిద పిచ్చోడివని నీ మొహం మీదే ఉంది. నేను పిచ్చోడ్నా? గాడిదనా? ఎలా? ఎందుకు ఎందుకు? ఇలా చూడు, నువ్వు నీ గోల్ పోస్ట్ లో నువ్వే గోల్ చేసేసావు పిచ్చోడా. పిల్లయ్యుండి కుక్కర్ కరుస్తావా? నేను కొరుకుతాను, నేను కొరుకుతాను. అరే అన్నయ్య, ఏమైందిరా నీకు? నువ్వు ఇలా చేయడం తప్పు. నేను పిచ్చోడిని కదా, కాబట్టి పిచ్చోడు ఏం చేసినా తప్పలేదు. పిచ్చోడు ఏవైనా చేయొచ్చు. ఎవరో నన్ను కొట్టారనుకుంటున్నాను. రోజు సూర్యుడు ఉదయించేది ఈస్ట్. మీ అబ్బాయి మీకు రోజు గుర్తుకు రాడు, ఇక వేస్ట్. ఇది ఎలా ఉంది? నీకు వచ్చింది ఒక పెద్ద రోగం, త్వరగా చూపించుకో, డాక్టర్ కి నయం అవుతుంది రోగం. ఇది ఎలా ఉంది? నాకు ఆ వైద్యం చూపించండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను ప్లీజ్. ఓ చాలా మంచిది, రా త్వరగా వెళ్ళిపోదాం. అవును, నన్ను ఎందుకు కొట్టారు? రండి రండి, దయచేయండి. డింగు డాంగు డింగు డాంగు. ఇది నేను అందరికీ నమస్కారం చేసే స్టైలు. కానీ డాక్టర్ సార్, నమస్తే చెప్పడానికి 2 చేతులు యూజ్ చేస్తారు కదా. ఓ అలాగా, అయితే చూడు, 2 చేతులు ఉపయోగించాను. నా పేరు నందు, అందరికీ బంధువుని. ఎలా ఉంది తమ్ముడు? నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఎక్కిళ్ళు. అయితే తనకేనా జబ్బు? అవునవును, తనకే. అయితే ఓకే, మీ ముగ్గురు వెళ్ళి బెంచ్ మీద పడుకోండి. డాక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరికి జబ్బు వస్తుందో వాళ్ళని బెంచ్ లో పడుకోబెడతారు. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే. నా పేరు నందు, అందరికీ బంధువుని. రండి. అరే పడుకోండి, డాక్టర్ దగ్గర వాదించకూడదు. పడుకోండి, పడుకోండి, మీకు చెప్పేది. నువ్వు ఒక పని చెయ్యి, వీళ్ళ ముగ్గురు మీదకి దూకు. చెప్పింది అర్థమైందా? దూకు. ఇప్పుడు చూడండి, సమ్మర్ సాల్ట్. రండి. హై జంప్. డాక్టర్ గారు, ఏంటిదే? వైద్యం, దీన్ని వైద్యం అంటారు తమ్ముడు. అరే ఇదే వైద్యం. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేను. నా పేరు నందు, అందరికీ బంధువు. ఇలా గెంతడం వల్ల అందరి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. కానీ డాక్టర్, వాడికి ఇంకా నయం అవ్వలేదు. ఏదైనా చెయ్యండి త్వరగా. నేను అడిగింది బుల్లెట్ కాదు, మందు బిళ్ళ. నాకు బాగా తెలుసు, ఇది మా అబ్బాయి ఆడుకునే వస్తువు. ఎలా ఉంది? మీ వాడికి గొంతు ఎండిపోయినట్టుంది, కాబట్టి త్వరగా దీన్ని ఇవ్వండి, తగ్గిపోతుంది. ఇవ్వండి. ఆడుకునే వస్తువా అంటే ఏమిటి అర్థం? గొంతును శుభ్రపరిచేది స్వచ్ఛమైన నెయ్యి పరోటా, చీజ్ ఫ్రైడ్ రైస్, బటర్ మిల్క్, అలాగే కేకులు కూడా. అర్థమైందా? కానీ డాక్టర్ గారు, అవన్నీ వాడు తింటే వాడికి ఎలా నయం అవుతుంది? చెప్పండి. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేను. నా పేరు నందు, అందరికీ బంధువుని. వెళ్ళండి, త్వరగా వెళ్ళి అన్ని తీసుకురండి. నేను ఎదురు చూస్తున్నాను. అవును, కోరికే. నాకు టెన్నిస్ ఆడాలని కోరికగా ఉంది, కాబట్టి మీరు వెళ్ళిపోండి. ఆలస్యం చేయకండి. గెట్ అవుట్.
తమ్ముడు నాకెందుకో ఇది సరవుతుందని నమ్మకం లేదు. నా కిడ్నీ తినడానికి ఇస్తున్నారు. నా కడుపు మళ్ళీ పేలిపోతుందేమో. జోర్దార్, త్వరగా డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చాలా అదృష్టవంతుడు. జబ్బు వస్తే మంచిది. ఎంత భోజనం దొరుకుతుందో. నాకు వెక్కిళ్ళు వస్తున్నాయి. తినడానికి ఏదైనా ఇవ్వండి. కుదరదు బాబు, కుదరదు. అవి పిల్లలకు, నీకు వైద్యం సపరేటు. అది ఏంటో తెలుసా? ఒక్కసారి ఇలా చూడు. ఈ శుద్ధితో నీ వీపు మీద ఒకటి ఇస్తాను. తగ్గిపోతాయి ఎక్కిళ్ళు. ఎలా ఉంది? అవును, వెక్కిళ్ళు తగ్గిపోయాయి. ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఏమా? నాకింకా సరవలేదు. ఒక పని చేయండి, ఇతను కూడా సుత్తితో బాదండి బాగా. వద్దు వద్దు వద్దు, తనకు భోజనం ఇవ్వండి. తెల్లారోగా సర్దుకుంటుంది. తమ్ముడు తమ్ముడు పట్టుకోండి పట్టుకోండి, వదలొద్దు. పట్టుకోండి. వదలకండి తమ్ముడు, వదలకండి, వదలకండి. అలాగే పట్టుకోండి, పట్టుకోండి, అలాగే పట్టుకోండి. నేను డాక్టర్ గారిని పిలుస్తాను. డాక్టర్ గారు, ఎస్. ఇంతకు మీరెవరు? మీకు చెప్పాం. డాక్టర్ గారు ఎక్కడున్నారో చెప్పండి. మూర్ఖులారా, మీ కంటి కనిపించట్లేదా? ఇక్కడ డాక్టర్ని నేనే. వాళ్ళకి అర్థం కావడం లేదు. నేను డాక్టర్ నందుని కలవాలి. డాక్టర్ నందు అందరికీ శ్రేయోభిలాషి. నీకేమైనా మతిపోయిందా? డాక్టర్లు ఎవరైనా నందు అని పేరు పెట్టుకుంటారా ఏంటి? దద్దమ్మ, మూర్ఖుడా, తెలివిలేనోడా. అవును, ఇక్కడ ఒక కుందేలు ఉండేది. తన పేరు నందూరాం. ఓరి మూర్ఖుడా, వాడు డాక్టర్ కాదు, వాడొక పేషెంట్. మతి చెలించడం వల్ల అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దయచేసి నేను చేయదా, వదిలిపెట్టండి బాబోయ్. నాకేం తెలీదు, వదలండి. వీళ్ళు మిత్రులా? వీళ్ళు నాకు మిత్రులా? నేను గాల్లో ఎగురుతున్నానని చెప్తుంటే నన్ను బెలూన్ లాగా చెట్టు కట్టేసి వెళ్ళిపోయారు. వద్దు వద్దు వద్దు, ఏం చేస్తున్నావు? వద్దు వద్దు, అలా చేయకు. వద్దు, నేను ఎగిరిపోతాను. అలా చేయకు. వద్దు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అరే, మన మిత్రుడికి ఆ పిచ్చోడు ఎటువంటి పరిస్థితి కల్పించాడో. డాక్టర్ పిచ్చోడా, డాక్టర్ పిచ్చోడా. డాక్టర్ గాడు నిజంగానే పిచ్చోడు. నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. నేను ఎగరాలని అనుకోవడం లేదు, ప్లీజ్. ఓహో, అసలేమైంది? మేడం, బన్నీకి వెక్కిళ్ళు వచ్చాయి. మేము డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం, కానీ అతను ఒక పిచ్చివాడు. అతని వైద్యం వల్ల బన్నీకి గ్యాస్ ఫామ్ అయింది.
అవును, అందుకే ఇలా గుండ్రంగా ఉబ్బిపోయాడు. గ్యాస్ బలూన్ లాగా ఎగురుతూనే ఉన్నాడు. ఇదే నా సంగతి. ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే గ్యాస్ టాబ్లెట్స్ ఇస్తాను. గ్యాస్ టాబ్లెట్ ఇవ్వకండి, ఆల్రెడీ గ్యాస్ ఎక్కువగానే ఉంది. ఓహో, తెలివి తక్కువడా? ఇది గ్యాస్ తగ్గించడానికి ఇచ్చే టాబ్లెట్స్. ఇదిగో నోరు తెరు. అద్భుతం, నాకు నయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.